కశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక్కో విషయం బయటకు వస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఉగ్రవాదులు చేసిన మారణ హోమానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కశ్మీర్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు మృతి చెందాడు. అయితే అతనికి పోస్ట్ మార్టం చేసిన వైద్యులు షాక్ అయ్యారు. అతని బాడీలో ఏకంగా 42 బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఉగ్రవాదులు పర్యాటకుల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, కశ్మీర్ ఘటనలో కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి. ఏకంగా మధుసూదన్ అనే వ్యక్తిలోంచి అటు 42 బుల్లెట్లు కూడా దూసుకెళ్లినట్టుగా కూడా అటు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రధానంగా ఏదైతే నిన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో అనేక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి అంటే అనేక మంది పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి సందర్శన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపినట్టు తెలిసింది. దానికి ఉదాహరణే నెల్లూరుకు చెందిన మధుసూదన్. నెల్లూరు జిల్లా కావలి నుంచి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సెలవులు కావడంతో కుటుంబంతో పాటు సరదాగా గడపడానికి కాశ్మీర్ వెళ్ళారు. అక్కడ పెహల్గాంలో అక్కడ పర్యటనకు వెళ్ళిన సందర్భంలోనే ఇటు ఎవరైతే ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన మృతి చెందారు. అత్యంత కిరాతకంగా అతనిపైన కాల్పులు జరిపారు. మధుసూదన్ రావు పైన మధుసూదన్పై కాల్పు జరిపిన క్రమంలో దాదాపు 42 బుల్లెట్లు ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. 42 బుల్లెట్లను పోస్ట్ మార్టం చేసే క్రమంలో బుల్లెట్లు గుర్తించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పర్యాటకుల పట్ల, అందులో భారతీయుల పట్ల, మరి ముఖ్యంగా హిందువులను టార్గెట్గా చేసుకుని వారికి జరిపిన కాల్పులు ప్రధానంగా అత్యంత కిరాతకంగా కాల్పులు జరిగినట్లుగా కూడా మధుసూదన్ రావు ఉదంతమే మనకు ప్రధానంగా తెలుస్తోంది. ఇటు నెల్లూరు నుంచి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తీసుకుని కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఇటు కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పెహల్గాంలో పర్యటన ఉండగానే ఒక్కసారిగా సైనికుల దుస్తులో వచ్చిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అత్యంత కిరాతకంగా మధుసూదన్ రావును కాల్చి చంపారు. తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం పెహల్గాం నుంచి శ్రీనగర్కు హాస్పిటల్కు తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన సందర్భంలో డాక్టర్లు కూడా నివ్వెరపోయే విధంగా కూడా బుల్లెట్లను డెడ్ బాడీ నుంచి తీసిన క్రమంలో దాదాపు 42 బుల్లెట్లు గుర్తించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. వీరితో పాటు ఇటు మధుసూదన్ రావుతో పాటు మరికొంతమందిని కూడా అత్యంత దారుణంగా హతమార్చారు. అంటే వారు హిందువులో కాదా అని తెలుసుకునేందుకు కొంతమంది పేర్లు తప్పు చెప్పిన నేపథ్యంలో ప్యాంట్లు విప్పించి మరి అక్కడ వారి ముస్లింలైతే వారి సంప్రదాయం ప్రకారం, మతాచారం ప్రకారం సుంతి చేస్తారు. కాబట్టి ఒకవేళ అనుమానం వచ్చినప్పుడు ఆ సుంతి చేసిందా లేదా అని చూసిన తర్వాత అక్కడే గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపినట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమందిని ఖురాన్లో ఉన్న సూక్తులు, ఒకవేళ ముస్లింలు అయితే ఆ సూక్తులు అనేవి వారికి అవగాహన ఉంటుంది కాబట్టి ఖురాన్ సూక్తులను చెప్పిన తర్వాత వారిని వదిలేయడం, మరికొంతమందిని చంపేయడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా హిందువుల్లోనూ పురుషులని టార్గెట్గా చేసుకుని వారందరినీ చంపేశారు. దాదాపు 28 మందిని హతమర్చారు. ఎవరైతే ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిలో కూడా కొంతమంది పరిస్థితి ఐసీయూలో, ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎంతమంది ఇంకా అధికారికంగా మృతి చెందారు అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్ర దాడి అనేది ఎవరు కూడా దేశమంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సరదాగా గడపడానికి వెళ్ళిన, ప్రశాంత వాతావరణంలో అక్కడ సరదా గడపడానికి వెళ్ళిన పర్యాటకుల పట్ల ఇటువంటి కాల్పులకు సంబంధించి ఎప్పుడో ప్రణాళిక చేశారు, సిద్ధం చేశారు. అప్పుడు అదును చూసి ఈ కాల్పులు జరిపారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సెంట్రల్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అనేది జరగబోతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాధితులతో ఆయన పరామర్శించారు, వారితో మాట్లాడారు, వారి నుంచి సమాచారం సేకరించారు. మరోవైపు మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు పెహల్గాంలో ఏదైతే దాడి జరిగిందో, కాల్పుల ఘటన జరిగిందో ఆ ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఒక రిపోర్ట్ను కూడా ఆర్మీ అలాగే భద్రతా బలగాల నుంచి ఆయన నివేదికను కూడా తీసుకున్నారు. ఆ నివేదికను కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో జరిగే సమావేశంలో ముందుగా నరేంద్ర మోడీతో సమావేశంలో
కన్నా ముందు నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాత ఆ నివేదికను అందరి ముందు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నం త్రివిధ దళాలతో కూడా సమావేశాలు నిర్వహించారు. దానిలో చర్చించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా అధికారి అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏ విధంగా ప్రతిగా బదులు ఇవ్వాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రశాంత వాతావరణంలో ఉన్న జమ్మూ కాశ్మీర్కు పర్యాటకుల రద్దీ అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఈరోజు కేవలం ఇవాళ ఒక్కరోజే దాదాపు 3,000 మంది భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వారి స్వస్థలాలకు తిరిగి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది అనేది కూడా ప్రధానంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైతే గతంలో జమ్మూ కాశ్మీర్ అంటేనే అక్కడ కాల్పులు, ఉగ్రవాదుల దాడులు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ మధ్యలో కొంత పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఆ పర్యాటకులు రావడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు కూడా కొంత వారికి ఆర్థికంగా కూడా వ్యాపారం కానీ వారికి వచ్చే వారికి జీవన భృతి అనేది ఈ పర్యాటకుల ద్వారా కూడా ఆదాయం కూడా వస్తుంది అనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అక్కడ పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది. కానీ ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరగడం ద్వారా ఈ పర్యాటక రంగం దెబ్బతినే అవకాశం ఉన్నట్టు కూడా ఒమర్ అబ్దుల్లా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. మరోవైపు అఖిలపక్ష పార్టీ సమావేశానికి కూడా ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే గట్టిగా బదిలిస్తామనేది ప్రధానంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ హెచ్చరిస్తుంది. ఏదైతే టీఆర్ఎఫ్ ఏదైతుందో రెసిస్టెంట్ ఫ్రంట్ అది లష్కర్ తోయిబాకు అనుబంధంగా ఈ టీఆర్ఎఫ్ అనేది పనిచేస్తుంది. లష్కర్ తోయిబా వెనుకుండి వీరిని నడిపిస్తుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతని కనుసనల్లోనే నిన్న జరిగిన దాడులు అనేవి అతని కనుసనలో జరిగింది అనేది కూడా ప్రధానంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఒక నివేదికతో ఈరోజు సమావేశం జరగబోతుంది. ఏదైతే డేటా అంతా కూడా ఎవరు దాడికి పాల్పడ్డారు, వారు వెనక ఎవరున్నా సరే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ప్రతిగా బదులిస్తాము, గట్టిగా సమాధానం చెప్తామంటూ కూడా అంటే ప్రపంచం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాము అంటూ కూడా ప్రధానంగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈరోజు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఇటు జమ్మూ కాశ్మీర్ కాదు దేశవ్యాప్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు అక్కడ విహారయాత్ర కానీ ఇటు మొత్తంగా పర్యాటక రంగానికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇటు అమిత్ షా కానీ మరోవైపు రాజ్నాథ్ సింగ్ వారి నివేదికలను ఏ విధంగా సమావేశంలో వారు బహిర్గతం చేస్తారు, ఎటువంటి చర్చలు జరిపారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు వారి నివేదికలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయాలు వెల్లడిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గట్టిగా బదిలివ్వాలంటే ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. మరో దారుణమైన విషయం ఏంటంటే మధుసూదన్ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్. దీంతో ఈ విషయం వారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటున్నారు బంధువులు. ఇప్పటి వరకు మధుసూదన్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు బంధువులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఉగ్రవాద దాడుల్లో 28 మంది మృతి చెందడం భారతదేశ ప్రజలను కలిచివేస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 2 మృతి చెందడం ఈ యొక్క ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖకు సంబంధించి చంద్రమౌళి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు ఈ యొక్క ఉగ్రవాద దాడుల్లో మృతి చెందడం ఇక్కడ విషాదాలు అలుముకున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం కావలి వారి ఇంటి వద్ద కూడా ఉన్నాం. మధుసూదన్ రావు ఇంటి వద్ద, ఈ యొక్క మధుసూదన్ రావు ఇంటి వద్ద కూడా మనం ఇక్కడ గమనిస్తే ఈ యొక్క దాడులకు సంబంధించి ఉగ్రవాద దాడుల్లో ఈ బెంగళూరులో ఐబిఎంలో సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ రావు అయితే కుటుంబంతో కలిసి కాశ్మీరు విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కావలి కుమ్మరి వీధుల యొక్క మధుసూదన్ రావు తల్లిదండ్రులు కూడా ఇక్కడ కాపురం ఉంటారు. ఇక్కడ మధుసూదన్ రావు కూడా అప్పుడప్పుడు వచ్చి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. గత 12 ఏళ్ల క్రితం బెంగళూరులో కూడా స్థిరపడడం జరిగింది. అయితే 20 ఏళ్ల క్రిందట ఈ యొక్క వివాహం ఈ యొక్క మధుసూదన్ రావుకి కామాక్షి అనే తో వివాహం కూడా జరిగింది. అయితే వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మేధ అనే పాప ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. అదేవిధంగా కుమారుడు దత్తు 8th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఇటు మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇటు తిరుపాలు పద్మావతి కూడా
మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంట్లో యొక్క నివాసం ఉంటారు. అయితే ఈ తిరుపాలు పద్మావతి వీరు అరటికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే కొడుకును బాగా చదివించి ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవారు. అయితే ఒకసారిగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. ఈ విహారయాత్రలో కూడా ఈ యొక్క మధుసూదన్ రావు దుర్మరణం చెందడం, అదేవిధంగా ఒక విషాద ఛాయలు ఈ విహారయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఇప్పటికే పేరెంట్స్కి అటు హార్ట్ స్ట్రోక్ ఉండడం, హార్ట్ పేషెంట్స్ కావడంతో కూడా తల్లిదండ్రులకు సంబంధించి ఇప్పుడు వరకైతే ఆ విషయాన్ని అయితే తెలపనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది బంధువులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వారికి సంబంధించినటువంటి బావగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా అవి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీకు ఎలా తెలిసింది ఈ ఘటన? ఎవరి ద్వారా మీకు సమాచారం తెలిసింది? ఏమంటారు? మా బామ్మర్ది వాళ్ళతో వెళ్ళిన 2 ఫ్యామిలీస్ వెళ్ళారు బెంగళూరు నుంచి. వాళ్ళ ద్వారా మాకు నిన్న 7 గంటలకు తెలిసింది. నిన్న 7 గంటలకి ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని, ఇంజర్డ్ అయినట్టు తెలిసింది. తర్వాత మాకు తను అదే మృతి చెందినట్టు. వీళ్ళు జమ్మూ కాశ్మీర్కి ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ఈ మధ్య కూడా 4 రోజుల కిందట కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కోసం డైలీ ఎవ్రీ వీకెండ్స్ వస్తుంటారు. సాటర్డే సండే ఉండి వాళ్ళ పేరెంట్స్తో ఉండేసి వెళ్ళిపోతుంటారు. మొన్న సాటర్డే ఈవినింగ్ వెళ్ళారు, ఇక్కడి నుంచి ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళారు. వీక్లీ మాకు 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నది వాళ్ళకి ఆఫీస్లో, IBM ఆఫీస్లో. అందుకని 2 days వర్క్ చేసుకొని వెళ్ళారనమాట. అక్కడ సండే నైట్ బెంగళూరు నుంచి వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు. మీకు ఏమని తెలియవచ్చారు సార్ వాళ్ళు? అటాక్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మీ సిస్టర్తో ఏదైనా మాట్లాడటం జరిగింది? మా సిస్టర్కి మాట్లాడాను, బట్ మాట్లాడినప్పుడు తను ఏంటంటే తనకి అటాక్ చేయగానే కొంత వెళ్ళిపోయారు, ఎవరి పాటికి వాళ్ళు స్కాటర్ అయిపోయారు. ఎవరు మా సిస్టర్ ఒక క్యాంపులో వెళ్ళిపోయింది, మా బామ్మర్ది ఇటు వెళ్ళిపోయారు, అర్థం కాలేదన్నమాట తనకి. తర్వాత వెరిఫై చేసుకుంటే మృతదేహాల్లో ఐడెంటిఫై చేశారన్నమాట మా బామ్మర్దిని. పిల్లలు కూడా వారితో పాటు ఉన్నారు? ఉన్నాం సార్. ఒక పాప ఇంటర్మీడియట్ చదివింది, అయిపోయింది. బాబు 7th స్టాండర్డ్ అయిపోయి 8th క్లాస్ వస్తున్నాడు అనమాట. నలుగురు వెళ్ళారు సార్. అంటే ఇటు పేరెంట్స్కి కూడా ఈ విషయం, వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కావడంతో ఇంకా కూడా వాళ్ళకి విషయం తెలియనట్టుగా తెలుస్తూ ఉంది. ఏమంటారు? అవును సార్, ఇంకా మేము చెప్పలేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. వాళ్ళ హెల్త్ చాలా అప్సెట్ ఉంది. ఒక 1 year బ్యాక్ మా మామయ్య గారికి హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు. అది సార్ పరిస్థితి. ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు నాయకుల నుంచి కానీ మీతో మాట్లాడటం కానీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి, అదేవిధంగా ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తారు అన్నటువంటి విషయాలు ఏమన్నా మీకు తెలియవచ్చు? ఇక్కడ లోకల్ పోలీస్ టీం అంతా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. MRO గారు వీళ్ళు చెన్నై వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారని వేరే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎవరు చెప్పారు, మాకు కాల్ చేసి చెప్పారు. అక్కడ శ్రీనగర్ నుంచి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బాడీని చెన్నై చేరడానికి వాళ్ళు ఏదైతే యాక్షన్స్ తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. అక్కడి నుంచి చెన్నై నుంచి కావాలి రావడానికి కూడా అంబులెన్స్ అరేంజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళ టైమింగ్స్ చెప్తే అది ఏదైనా టైమింగ్స్ చెప్పడం జరిగింది? ఎన్ని గంటలకు రావచ్చు? 9 o'clockకి రావచ్చు అని అజంప్షన్ ఉంది సార్. మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లైట్లో, ప్రత్యేక విమానంలో వస్తున్నారు కాబట్టి అక్కడ ముంబైలో కూడా ఆగచ్చు అని ఒక సమాచారం ఉంది. దానివల్ల ఈవినింగ్ 7-8 అట్లా కావచ్చు అనుకుంటున్నాం. మళ్ళీ చెన్నై నుంచి బాడీని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి తీసుకురావడం కానీ ఫార్మాలిటీస్ ఉండొచ్చేమో, ఒక 1/2 hour to 1 hour ఉండొచ్చు. మేబీ వీఆర్ థింకింగ్ లైక్ 2:30 నైట్ midnight అట్లా రావచ్చు అనుకుంటున్నాం. ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో కావలి వాసి మృతి చెందడం, వారి కుటుంబ సభ్యులందరిని కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క కావలికి బెంగళూరులో స్థిరపడినప్పటికీ
ప్రతి వీక్ ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవారని, అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్కి విహారయాత్రకు వెళ్ళే ముందు కూడా వారు ఇక్కడికి రావడం జరిగిందని. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉగ్రవాదులు దాడులు చేయడం, ఆ దాడులో వారి బంధువు మధుసూదన్ రావు చనిపోవడం, వారంతా కూడా వారి బాధ కూడా వర్ణాతీతంగా ఉంది. అదేవిధంగా బాడీని కూడా ఈ రోజు రాత్రి లేట్ నైట్ కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని ఇటు అధికారుల నుంచి ఇటు పోలీసుల నుంచి కూడా సమాచారం తెలుస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటన పైన కూడా ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఘటన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కావల్ నుంచి.